తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. వంటింటి వైద్యానికే కేర్ ఆఫ్ అడ్రస్ అంటే సార్ గుర్తొస్తారు. ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, గ్యాస్ట్రిక్ ఇష్యూ గురించి మాట్లాడుకుంటే చాలా మందిలో ఉండేటువంటి సమస్య, ఎందుకు వస్తుందని అందరికీ తెలిసినటువంటి సమస్య. సో ఇది ఈరోజు హోమ్ మేడ్ రెమెడీ తోటి తగ్గించుకునేటువంటి ఒక మంచి హోమ్ మేడ్ రెమెడీ చెప్పండి సార్. అన్నీ మనకు ఇంట్లో దొరికే పదార్థాలతో మంచి రెమెడీ చెప్తాను చూడండి. పదార్థాలన్నీ తెలిసినవే, సేకరించుకోవడం ఈజీ, తయారు చేయడం ఈజీ, వాడుకోవడం ఈజీ, ఫైనల్గా రిజల్ట్ కూడా ఈజీగా వస్తుంది. అది ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఫార్ములా యొక్క ప్రత్యేకత. వామును వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక 50 గ్రాములు తీసుకోవాలండి. అదేవిధంగా జీలకర్రను వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకుని 25 గ్రాములు తీసుకోవాలి. ధనియాలను వేయించి చూర్ణం చేసేసి ఒక 25 గ్రాములు తీసుకోవాలి. సోంపును వేయించి చూర్ణం చేసేసి 25 గ్రాములు తీసుకోవాలి. సైంధవరణం 10 గ్రాములు తీసుకోవాలి. మొత్తం ఈ 5 పదార్థాలు నేను చెప్పినటువంటి రేషియోలో కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గించేదానికి మెడిసిన్ రెడీ అయిపోతుంది. ఓకే సార్. సూక్ష్మంలో మోక్షం అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు. చాలా ఈజీ రెమెడీ అండి. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పౌడర్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, రాత్రి ఆహారం తర్వాత ఒకసారి. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది సార్ ఇది? ఒక 2 months లోపల అయిపోయి చేసుకోవాలమ్మా. ఎందుకంటే 2 months తర్వాత దీనివల్ల ప్రాబ్లం అయితే ఉండదు, కానీ ఆశించినటువంటి రిజల్ట్స్ రావన్నమాట. సో ఔషధ గుణాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి కాబట్టి సో ఫ్రెష్గా మనం తయారు చేసుకుని వాడుకోవడం వల్ల రిజల్ట్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. 2 months తర్వాత మరి రిజల్ట్స్ ఉండవు, ఆశించిన రిజల్ట్స్ రావు కాబట్టి 2 months ఒకసారి తయారు చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ యొక్క పౌడర్ని రోజు 2 times, ఉదయం రాత్రి ఆహారం తర్వాత 100 ml వాటర్లో ఒక 1/2 teaspoon ఈ యొక్క పౌడర్ను కలిపి తీసుకుంటున్నారు. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీరు ఆశ్చర్యపోతారు. ఫస్ట్ డోస్ నుంచే దాని యొక్క ప్రభావం మొదలవుతుంది. అంటే కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది, ఆకలి బాగా అవుతుంది, తీసుకున్నట్టు ఆహారం బాగా జీర్ణం అవుతుంది, కడుపులో ఏదో రాయి పెట్టినట్లు ఏదో గడబిడ ఉండడం కానీ, తర్వాత కడుపులో ఏదో వికారంగా ఉండడం కానీ, వాంతి వచ్చినట్టు ఉండడం కానీ, నోట్లో నీళ్లు ఉండడం కానీ, ఈ లక్షణాలు తగ్గిపోతాయి. మోషన్ కూడా ఈ యొక్క ఔషధం ప్రభావంతో మోషన్ కూడా ఫ్రీగా అయిపోతుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నటువంటి వాళ్ళలో మోషన్ కొంతమందికి 2-3 రోజులకు ఒకసారి అవుతుంటే, కొంతమందికి రోజు ఒక్కసారి అవుతుంటుంది, కొంతమందికి రోజు 4-5 సార్లు అవుతుంటాయి. ఎట్లంటే అట్లా జరుగుతుంటుందండి. సో కరెక్ట్గా మోషను ఆ వయస్సుకు తగినట్టు, ఆ శరీర ప్రకృతికి తగినట్టు, ఆ వ్యక్తికి తగినటువంటి పద్ధతిలో దేహంలో తయారైనటువంటి ఆ మరణ పదార్థం అంతా విసర్జిత రూపంలో ఒక్కసారి బయటకు వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి మోషన్ ఫ్రీగా అయిపోతుంది. ముక్కకుండా ములగకుండా ఇలాంటి పరిస్థితులు కూడా జనరల్గా రావన్నమాట ఈ విధంగా వాడుకోవడం వల్ల. తర్వాత కొంతమందికి అపాన వాయువులు వస్తుంటాయి. సో వాళ్ళు పాపం 10 మందిలోకి వెళ్ళాలన్నా చాలా మానసికంగా చాలా ఫీల్ అయిపోతుంది. సౌండ్ వస్తుంటుంది, స్మెల్ వస్తుంటుంది. ఈ పరిస్థితి కూడా ఉండదండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధాన్ని వాడుకోవడం ఆ యొక్క ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఏ ప్రాబ్లం ఉండదు. కాబట్టి నేను చెప్పేది అంటే ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఉండి మరీ తీవ్ర రూపం దాల్చకుండా కొద్దిగా గొప్ప ఉన్నట్లయితే రోజు ఒక్కసారి తీసుకుని సరిపోతుందండి. రోజు ఉదయం పూట ఆహారం తర్వాత కానీ, రాత్రిపూట ఆహారం తర్వాత కానీ ఒక 1/2 teaspoon 100 ml వాటర్లో కలిపేసి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. సమస్య తీవ్రంగా ఉంటే 2 సార్లు, సమస్య కొద్దిగా ఉంటే ఒక్కసారి వాడితే సరిపోతుంది. సార్, ఒకవేళ ఇంట్లో తయారు చేసుకోవాలన్నా కూడా చాలా మందికి సమయం కుదరదు. అలాంటి వాళ్ళకి మార్కెట్లోనే ఇలానే దివ్య ఔషధంతో ఆయుర్వేదిక్లో ఏదైనా మంచి మెడిసిన్ ఉందా? ఓకే, భాస్కర లవణ చూర్ణం అని చెప్పేసి దొరుకుతుందండి. అన్ని ఇంచుమించు మనకు తెలిసినటువంటి ఔషధాలతోనే తయారు చేస్తారు. పౌడర్ కూడా మనకు రెడీమేడ్గా దొరుకుతుంది. రెడీమేడ్గా భాస్కర లవణ చూర్ణం. ఆ పౌడర్ని తెచ్చుకొని రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఒక 1/2 teaspoon నుంచి 1/2 teaspoon వరకు ఆ యొక్క పౌడర్ని తీసుకొని 100 ml పల్చటి తాజా మజ్జిగలు కలుపుకొని తీసుకుంటున్నారు. ఆహారం తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగి ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవాలి. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి లక్షణాలన్నీ తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా మరొక మెడిసిన్ కూడా ఉందండి. అది హింగ్ వాస్తక చూర్ణం. హింగ్ అంటే ఇంగు అండి. అసఫోటిడా అంటారు కదా, దాన్ని ప్రధానంగా ఉపయోగించేసి మిగతా పదార్థాలు 8 పదార్థాలు కలిపి తయారు చేస్తారు. ఇంగువ, తర్వాత నల్ల జీలకర్ర, మామూలు జీలకర్ర, తర్వాత వాము, ఇవన్నీ కలిపి తయారు చేస్తారు అనమాట. తర్వాత పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి ఇలాంటి పదార్థాలు అన్ని కలిపేసి 8 పదార్థాలు కలిపి తయారు చేస్తారు. అది కూడా మనకు మార్కెట్లో రెడీమేడ్గా దొరుకుతుంది. ఆ యొక్క ఔషధాన్ని కూడా మనం గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు వాడుకోవచ్చు అనమాట. ఎలాగంటే ఆ ఇంగువాష్టక చూర్ణాన్ని వాడుకోవాలంటే మనం భోంచేసేటప్పుడు మొదటి ముద్దలో ఒక 1/2 teaspoon
ఆ పౌడర్ని కలిపేసేసి మంచి నెయ్యి కలిపేసేసి భోజనాన్ని దాంతోనే స్టార్ట్ చేయాలి. అట్లా నమిలి తినడం వల్ల టేస్ట్ ఉంటుంది. మనం మెడిసిన్ తీసుకున్నటువంటి ఫీలింగ్ ఉండదు. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలకు మంచి పరిష్కారం దొరుకుతుంది. కానీ ఇక్కడ కోడి మాత్రం గుర్తుంచుకోవాలి, ఈ హింగు ఉంది కాబట్టి హింగు ఉన్నటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలు ఏమన్నా ఉన్నప్పటికీ ఈ యొక్క ప్రెగ్నెంట్ లేడీస్ వాడకూడదండి. ప్రెగ్నెంట్ లేడీస్ ముఖ్యంగా ఫస్ట్ 3 months 4 months ఉన్నటువంటి వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ వాడుతుంటే ఇంకొక ఏం కూడా ఉందంటే ఈ గర్భాశయ సంకోచనం ఎక్కువ చేసేసి అబార్షన్ అయ్యేటువంటి టెండెన్సీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒక్కరు కొంచెం గుర్తెరిగేసేసి మరి వాళ్ళు వాడకుండా వాళ్ళు మినహాయించేసి ప్రెగ్నెంట్ లేడీస్ మిగతా వాళ్ళందరూ కూడా క్షేమదాయకంగా వాడుకోవచ్చు. కాబట్టి ఈ మెడిసిన్స్ ఈ 2 చూర్ణాలలో ఏదో ఒక చూర్ణమే వాడుకోవచ్చు. లేదండి ఈ చూర్ణాలన్నీ మేము తీసుకునేమన్న దానికి కూడా ఇంకొక రెమెడీ కూడా చెప్తాను చూడండి. శంఖవటి అని చెప్పేసి టాబ్లెట్స్ దొరుకుతాయి. శంఖవటి టాబ్లెట్స్ రూపంలో దొరుకుతాయండి. సో ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఆహారం తర్వాత జస్ట్ ఉదయం ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర మింగేసి ఒక 100 ml గోరువెచ్చని నీళ్లు కానీ గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు కానీ తాగినప్పటికీ ఈ యొక్క గ్యాస్ట్రిక్ సబులకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. ఇంకొక మెడిసిన్ కూడా ఉందండి, చాలా ఉన్నాయి. చిత్రకాది వటి అని చెప్పేసి ఒక ఔషధం ఉంది, చిత్రకాది వటి. సో శంఖవటి కానీ చిత్రకాది వటి కానీ ఏదో ఒక మెడిసిన్ మాత్ర రూపంలో ఉదయం ఒకటి రాత్రి ఒకటి తీసుకుంటే సరిపోతుంది. కాస్త నీళ్ళు తాగితే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే.